అది డానియల్ పార్కే కదా. అవునే, తను మన సీనియరా. ఈ మధ్య పీటీజే ఏజెన్సీ వాళ్ళ ఆఫర్ కూడా వద్దు అనుకున్నాడంట. వావ్, సో కూల్. అటువైపు చూడు, ఎలా ఉన్నాడు చూడు. పైగా తను స్కూల్ అయిపోయాక ఒక గోస్ట్ లాగా ఎక్కడికి వెళ్తాడో తెలియదంట. మీరు ఎక్కడికి వెళ్తారు స్కూల్ అయిపోయాక? ఏ మాట చెప్పడు. మనకి ఇంత మంచి సీనియర్స్ ఉన్నారా? కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. అమ్మాయిలు పొంగిపోతూ ఉంటారు, ఇంకా అసలు డిపార్ట్మెంట్ నుంచి చూడలేదు వీళ్ళు. అయితే జాక్ మాత్రం ఎంతమంది జూనియర్ అమ్మాయిలు నాకు లైన్ వేసిన నా గుండెల్లో నువ్వే ఉంటావు మీరా. అయితే మీరా మాత్రం డోంట్ కేర్. రొంబ కష్టం బ్రో. ఎటో చూస్తూ వెళ్ళిపోతుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు మీరా నువ్వు? మనం త్వరగా వెళ్ళరా క్లాస్కి పద. ఇదలా ఉంటే ఇప్పుడే కదా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, స్ప్రింగ్ సీజన్ అంట. మనకి ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్ మళ్ళీ చెప్తారు. ఫ్యాషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ అయితే మా కాలేజీలో ఉంటే బాగుండేది. ఎందుకులేండి. పైగా ఈ బ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెయిర్ కలర్ వేసుకోవచ్చు అంట వాళ్ళు. మన బతుకు కూడా ఉంది చూడు. మిగతా డిపార్ట్మెంట్లు తిట్టుకుంటూ వోకల్ ఇంకా ప్రాక్టికల్ మ్యూజిక్ మాత్రం పరమనికృష్టులు. ఇద్దరికిద్దరే, ఒకరంటే ఒకరు పడదు. ఆ జన్మ శత్రువులు. ఓకే, ఆ జన్మ శత్రువులు బాగానే ఉంది. ఇల్జాలా ఉంటే ఇంతమంది జాయిన్ అయ్యారే, ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఊపు ఏమి ఉండవు. ఒక క్లాస్ సీన్ చూస్తాం మనం. అక్కడ పెద్ద నా యువతనంలో నేనుండేనరా టీవీలో చెప్తుంటాడు. ఏంట్రా ఇది, నా శంక అయిపోలేదా? సడన్ గా సీన్ చేంజ్ అయిపోతుంది టీవీలో. ఎందుకులేండి, ఒక 18+ కాంటెంట్ ప్లే అవుతుంది దాంట్లో. ఎవడు ఇది చేసింది రే? ఆపేయండి ముందు. ఆ టీవీ స్విచ్ ఎక్కడ ఉంది చెప్పండి, ఆపేయాలి దాన్ని. సార్ ఇది ఆఫ్ కావట్లేదు సార్. ఎందుకు ఆఫ్ కావట్లేదు? మిగతా క్లాసులో కూడా ఇలాగే వస్తుందంట. ఆ మోటివేషన్ స్పీచ్ పోయి వేరే మోటివేషన్ వస్తుందంట. ఇదంతా చేసింది ఎవడు? ఆ లెక్కోరుగాడు ఎవడు? నన్ను అతను దయాన్నమన్నా బుల్లోడు కోజీ, ద జీనియస్ హ్యాకర్. వీడు కంప్యూటర్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడంట. నాకు అర్థంగా కడుగుతున్నా, మొత్తం చేయాలి. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయరా? ఒకటే రెండా? ఇన్ని ఉన్నాయంటరా బాబు. ఇప్పుడు మన అసలు డిపార్ట్మెంట్కి వస్తాం, ఫ్యాషన్ డిపార్ట్మెంట్. అక్కడ చూస్తేనేమో డానియల్ని జాయ్ పట్టుకొని ఉంటుంది. డానియల్, ఇప్పుడు మన ఇద్దరం ఒకే స్కూల్లో ఉన్నాం, ఒకే కాలేజీలో ఉన్నాం. నాకు కొంచెం డౌట్ ఉంది ఇక్కడే. వీడు బీటెక్ చేస్తున్నాడా లేక ఇంటర్ చేస్తున్నాడా అంటే నా జస్ట్ డౌట్. అది మేబీ ఇంటరే అనుకుంటా. ఇది ఇంటర్ బ్యాచ్. ఇది 9th గ్రేడ్ అన్నో ఇంటర్కి ఎలా వచ్చింది జాయ్ కూడా దేవుడికే తెలియాల. ఇదలా ఉంటే డానియల్ ఏమో అరే ఈ పిల్లంది నన్ను గరుచుకొని ఉంది, క్రిస్టల్ చూసి ఏమనుకోకూడదు అనుకుంటూ ఉంటాడు. క్రిస్టల్ ఏమో నాకు తెలియదు కానీ పక్కన జోయి ఉంటుంది, సూపర్ సేన్లా మారిపోయేలా ఉంది. ఇంకాసేపు అలాగే వదిలేస్తే ఎవరి పిల్లలేదు నా డానియల్ని పట్టుకొని ఉంది. పైగా మిగతా వాళ్ళు కూడా జాయిన్ చేసి టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఏముందా అమ్మాయి? పక్కనే అన్నయ్య ఉన్నాడు రే, చెప్తున్నా అనవసరంగా ఎందుకులే. ఒక్క ఎముక కూడా మిగలదు, అన్ని రష్యాలో ఉంటాయి పోయి అస్థికలతో సహా. అయితే క్రిస్టల్ కూడా ఇటు సైడ్ చూస్తూ డానియల్ సైడ్ ఏంటిది ఆ రోజు నుంచి ఇప్పటిదాకా, అంటే ఆ రోజు ఓజీ డానియల్ బిగ్ డానియల్ ఇద్దరు కనపడ్డారు, కానీ మళ్ళీ నాకిద్దరు కలిసి ఎప్పుడు కనపడలేదు. కంప్లీట్ వీడు కూడా నాలాగే, నా వీడికి కూడా 2 బాడీస్ ఏమైనా ఉన్నాయా? మేబీ అందుకే మా నాన్నగారు వీడిని అబ్జర్వ్ చేయమంటున్నారు. ఏందిరా నాకు ఈ బాధ అని క్రిస్టల్ అనుకుంటే ఇప్పుడు ఎలి వచ్చి ఆ క్రిస్టల్ కాస్త పాలు తాగమ్మా అంటాడు. ఎందుకు నన్ను పట్టుకొని ఉన్నాడు? క్రిస్టల్ థాట్ ఇదే, ఎలి ఎందుకు నా మీద ఇంత అటెన్షన్ పెడుతున్నాడు? నాకు ఆన్సర్ తెలుసు అనుకుంటా దీనికి ఎందుకో. అయితే డానియల్ కొంచెం జలస్ ఫీల్ అవుతుంటాడు. అంటే మనోడికి జోయి మీద ఇంట్రెస్ట్ లేదు, జాయ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఉండేది ఎక్కడ క్రిస్టల్ మీద. క్రిస్టల్ తోటి ఎలి మాట్లాడుతుండే. ఇక్కడ మనకి ఇప్పుడు ఓవర్ వ్యూ చూపిస్తారు సిచ్యువేషన్కి. అంటే ఏంది, మన జే ఇంకా జోయి చూపెట్టుంది డానియల్ వైపు, డానియల్ చూపు ఎలి మీద, ఎలి ఏమో క్రిస్టల్ని చూస్తుండే. ఇది అలా ఉంటే మనం ఇప్పుడు ఒక లక్కోర్ గాడిని చూస్తాం. లక్కోర్ గాడి ఎవడున్నాడు మనకాడ మొత్తం హైలో కల్లా మన వెంజిన్, ద కూలింగ్ గ్లాస్ జీనియస్. వీడు ఇదే ఊరి స్టైల్లో నాకు తెలియదు. కనీసం ఉండడం 6 అడుగులు కట్అవుట్. వీడు మళ్ళీ ఏంటది ఇది ఫుల్ స్లీవ్ చేస్తా, చేతులు లోపలికి వేసేసి స్లీవ్ ఇట్లా ఊగలాడుతుంది చేతులు లేనోడు అన్నట్టు. ఇదే ఊరి స్టైల్లో నాకైతే తెలియదు. పెద్ద స్టైల్గా పోతూ ఉంటాడు ఆయన.
పక్కన మేరీ కిమ్ కూడా ఉంటుంది. జూనియర్స్ అనేసి హే అది వింజనే కదా, హై స్కూల్ ర్యాపర్. మనోడు ఖుషి అయిపోతూ ఉంటాడు. కానీ కాస్త ఆనందం కూడా మట్టిలో కలిసిపోద్ది. ఎందుకు రే చూడండి డ్యూక్, నేను కూడా పీటీజేలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్న, ఏమైనా సలహా ఇస్తారా? ఒక్కసారిగా మన వింజిన్ ఆనందం అంతా కూడా పోయే పాపం అనే దానికి కూడా లేదు వింజిన్. నేను మేరీ మాత్రం నీ గురించి అంతా నాకు అవసరం ముందు తీసారా చూడలేకపోతున్నాను. ఆ స్లీవ్స్ ఎంత నీకు బాగాలేదు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు మనం చూసేసాం. ఓకే, మరి అతి గొప్ప ద గోటెడ్ డిపార్ట్మెంట్ చూడకపోతే ఎలా? ఇప్పుడు అక్కడికే వస్తాం, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్కి వచ్చే జేఎస్ వాస్కోతో అంటుంటాడు. వాస్కో కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉందట. ఏంటి జేఎస్ అమ్మాయా? వెళ్ళి ఒకసారి చూసొద్దాం పదా, ఎవరో ఏందో. వీళ్ళు ఆ ఉద్దేశాలతో ఏం రావట్లేదు, జనరల్గా వస్తున్నారు అంతే. వచ్చి చూస్తారు, ఏమనుకుంటారు జూనియర్స్ కదా అందరు పద్ధతిగా కూర్చొని ఉంటారేమో అని. తేడా చూస్తే ఆడ ఒక్కడొక్క పని చేస్తుంటాడు. ఒకడేమో సిగార్ తాగుతూ ఉంటాడు, ఒకడేమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కింద వాడు ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ఫోన్ ఏదో మాట్లాడుతున్నాడు, ఇంకా ఏదో చేస్తున్నాడు వీడు. అయితే వాస్కో పదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే ఏంది? ఈ చెంచాగాళ్ళ వల్ల వాస్కోకి తెట్ట జైలు వాడిని కొట్టేవాడు ఎవడున్నాడు రా ప్రస్తుతానికి. ఇంకా అసలు విషయాలు తెలియదు కదా ప్రస్తుతానికి. తెలిసిన ఇన్ఫో ప్రకారం డానియల్ తప్ప ఆయన ఫేస్ చేసే ధైర్యం అనుకుంది. ఓకే, కానీ మన వాళ్ళు ఎస్కేప్ అయిపోదాం అనుకుంటారు. సడన్గా ఒకటి చూసేస్తాడు. నువ్వు మళ్ళీ ఫోన్ చేయరా, నాకు ఇప్పుడు ఒక పని పడింది. ఏం పని పడింది? అందరూ వచ్చేసి సీనియర్స్ ఇది వాస్కోనే కదా, ఇటు జేస్లో నా వెనకాలండు. వాస్కో ఫైటింగ్ పోజ్లోకి వచ్చేస్తాడు, ఏమన్నా ఫైట్ జరగబోతుందేమో వీళ్ళకి ఏమన్నా డేంజర్ అని. అయితే అన్న మీరు ఇక్కడేం చేస్తున్నారన్న? మీరంటే మాకు చాలా గౌరవం, మీకోసమే అన్న మేము ఇక్కడ దాకా వచ్చింది అంటే. వీళ్ళు వాస్కో కోసమే ఈ జయహలో కూడా జాయిన్ అయింది. మేము మీ బర్నకల్స్ గుర్తుని మా వీపు మీద క్యారీ చేయాలనుకుంటున్నామన్న. అంటే ఇండైరెక్ట్గా మేము ఈ బర్నకల్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నామన్న. వాస్కో ఒక ఆనంద బాష్పాలు వచ్చేస్తుంటాయి. వాస్కో అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు చేసి, అమ్మాయి ఏంటి? మనకు ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు స్పెసిఫిక్గా జూనియర్స్లో. పేరు లియోన్ లీ. ఎవరు ఏందన్నా తెలియాలంటే 50 చాప్టర్ లాగాల, కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు ఏంటన్నది 50 చాప్టర్ లాగదాం. మంచి ఆర్క్ ఉంది వాస్కోకి, అప్పుడు చెప్తా. ఈ లియోన్ లీ ఎవరు అన్నది అప్పుడు తెలుస్తుంది. కానీ ఇన్ని డిపార్ట్మెంట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఒక కొత్త డిపార్ట్మెంట్ వస్తుంది. అదేందో యానిమేషన్ డిపార్ట్మెంట్ అంట. మిగతా వాటిలో జనాభా ఏమో మంచి 10, 20, 30 మినిమం 60 దాకా ఉంటారు. 30 నుంచి 60 దగ్గరకు ఉంటారు జనాభా. ఇంట్లో ఘోరంగా మరి ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో ఒకడేమో అది బాడీ పిల్లో ఉంటుంది కదా, దాన్ని పుచ్చుకిస్తుంటాడు. ఏంటన్నా భోజనం చేసావో అంటూ. ఒకడేమో ఇక్కడ దాకే డ్రాయింగ్ మాంగా ఆర్టిస్ట్లో ఉన్నాడు ఈడెవడు. అయితే ఇంకొక అమ్మాయి కాస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లన్నీ వాళ్ళు కలిసిపోయి ఉంటాయి, వీళ్ళు మాత్రం ఒక్కోలో ఉంటాడంట. చూస్తున్నాం కదా, కాస్ప్లే లోకం, మంగా లోకం, ఈడేమో ఎర్రిమాల లోకం ఇంకొకడు. ఇలా పగటి కళ్ళు కంటున్న యానిమేషన్ డిపార్ట్మెంట్లోకి ఆ రోజు ఒక గాలి వచ్చింది. ఇది మామూలు గాలి కాదు, అది తుఫాను. ఒక పనికి మాలినోడు దాంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఆ క్లాసులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎవడాడు? పరమనికృష్టుడు, నీచుడు, దరిద్రుడు, ఇంకా ఎన్ని పేర్లు పెట్టుకున్నా తక్కువే. అనదర్ దెన్ మన లోగన్ లీ. నా పేరు మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life. లోగన్ లీ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనం 1 day 3 years, కరెక్ట్గా చెప్పాలంటే 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం. ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్లో ఉంటాం. ఒక కపుల్ ఉంటారు అనమాట, అబ్బాయి అమ్మాయి. కపుల్ అంటే అబ్బాయి అమ్మాయి కదా ఉండేది. పైగా చుట్టుపక్కల ఉండే జనాలందరూ ఇవాళ ఏంటంటే వాళ్ళ 22nd డే అంటే కలిసి ఉండడం. లేడో చెప్పాలంటే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుని ఆల్రెడీ 22 రోజులు అయిందంట. దీనికి చెంచా ఒకడు క్లాస్ మొత్తంలో ఫండింగ్ వసూలు చేస్తూ ఉంటాడు. ఇవాళ వాళ్ళు 22వ రోజు దక్షిణ ఇవ్వాలా, భిక్ష ఇవ్వాలా, అందరు బలవంతంగా డబ్బులు అడుగుతూ ఉంటాడు. అందులో $2 ఇవ్వాలంట. పైగా ఈ జనాలందరూ ఏంటంటే వాళ్ళిద్దరు కంగ్రాట్స్ చెప్తూ ప్లస్ వాళ్ళిద్దరిని కిస్ చేసుకోమని ఫోర్స్గా ఎంకరేజ్ చేస్తుంటారు. అమ్మాయి సిగ్గుపడిపోతూ ఉంటుంది, ఈడేమో పొంగిపోతూ ఉంటాడు. అయితే ఈ కలెక్షన్ ఏజెంట్ గాడు పెట్టక ఏదా ఈడికాడ పెట్టాలా వెళ్ళి లోకల్ అప్పుడే వచ్చాడంట. ఫస్ట్ డే వచ్చి కాలేజ్ స్కూల్కి నిద్రపోతూ ఉంటాడు బెంచ్ మీద. కామ్గా పొనుకున్న గాడిదని లేపితే తెచ్చుకోవడం అంటే అదేనేమో. వెళ్ళాలని లేపుతాడు, తెతగా లేపితే బాగుండేది. తన్నేసి
బెంచినట్టునే లోగన్లీ నిదానంగా లేచి ఏంటిది లంచ్ టైమా? నా కొడక లంచ్ కాదు బే, మా వాళ్ళు 22వ రోజు ఇవాళ. మా వాడు తెలుసు నీకు, నా బాయి మాలు తెరేకో, వాడు 22వ రోజు. ఇది 22వ రోజు చెప్తున్నా, నాకు ఏదో తద్దినలాగా అనిపిస్తుంది. మా ఊడికి $2 ఫండింగ్ ఇవ్వాలి నువ్వు. అయితే సడన్గా ఈ కపుల్ ఫేస్ షాకింగ్ రియాక్షన్ చూస్తాం మనం. ఏంటంటే ఈ ఎగురుకుంటా వస్తున్నాడు ఆడి ఫ్రెండ్, ఒక్క పంచ్. వాడి బాడీ ఏదైతే ఉందది, పైగా ఫిస్ట్ ఒక మిడిల్ స్కూల్ స్టూడెంట్కి అది చాలా పెద్దది. డైరెక్ట్గా లోగన్లీ బాడీ ఏదైతే ఉందో అది అడాల్సెన్స్ ప్యూబర్టీని కంప్లీట్ చేసేసిందంట. అంటే ఫుల్లీ మెచ్యూర్డ్ అని చెప్తున్నాడు, ఫుల్ స్ట్రెంగ్త్ ప్రకారంగా కూడా. పైగా మంచి సాలిడ్గా హెవీగా ఉన్నాడంట. ప్లస్ ఒక్కొక్క తోడ 28 ఇంచులు ఉందంట. ఈ డీటెయిల్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఏ క్యారెక్టర్కి ఇంచెస్ చెప్పలా, నాకు గుర్తున్న వరకు ఏ క్యారెక్టర్కి ఇంచులు చెప్పలేదు. ఈడికి చెప్తున్నాడు ఇంచెస్ ఎందుకు, 28 ఇంచులు అంట. ఈడేంది ఇప్పుడు వాడి ఫ్రెండ్కి దెబ్బ తగిలింది కదా, ఈ బాయ్ ఫ్రెండ్ కాడు అంటే ఆ కప్పుల్లో మగవాడు, వాడి పేరు మే అనుకుంటా. మేగాడికి మయోనైస్ అయిపోద్దులే ఇప్పుడు. పెద్ద ఏదో పెద్ద పొడి చేస్తా అని పోతాడు వాడి కాడికి. వీడికి ఏంటంటే వీడి స్ట్రాంగే, కొంచెం పర్లేదు, మంచి సాకర్ ప్లేయరు. పైగా వీడి గర్ల్ ఫ్రెండ్ ఏదైతే ఉందో అమ్మాయి, తను వీడి పవర్ని చూసి వీడి వెనకాల ఉందంట. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అంతే. అయితే ఆ పవర్ ఎవరంతా ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది, ఒక్క దెబ్బ అంతే. సాకర్ బాల్లో పోతున్నాడు గాల్లో, ఒక్క దెబ్బ అంతే. అయితే ఇప్పుడు మన లోగన్లో ఎందుకు వచ్చాడు సీఎల్కి ఎంత పవర్ఫుల్ అయితే అంటే, ఇద్దరు వాడిని హంట్ చేస్తున్నారంట, వాడిని వెంబడిస్తున్నారు. ఆ ఇద్దరు లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయినాను, గన్ వాళ్ళు వేరే విలేజ్కి వెళ్ళున్నారు కదా, వచ్చింది ఇక్కడికే లోగన్లీ దగ్గరికే. మళ్ళీ మీటప్ అయ్యేది ఇంకా చాలా దూరం ఉంది. అయితే లోగన్లీ వాళ్ళిద్దరికి భయపడి, అంటే వాళ్ళిద్దరు తరివేశారు ఆడి నుంచి. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఈ స్కూల్కి వచ్చేసి ఉంటాడు. ఈ స్కూలా వచ్చి రాగానే పోయినసారి జరిగింది మళ్ళీ ఏడా జరగద్దని ఈసారి ఎవరిని క్రష్ చేయాలని ఆలోచిస్తే పొనుకుంటాడు బెంచ్ మీద. అయితే ఎవడు కదిలీడు. సడన్గా ఒకడు వచ్చి లేస్తాడు, ఓకే ఇప్పుడు నేను నిన్నే వేసేయాలరా అయితే అంటాడు. కానీ తెలిస్తే వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. అది కామిక్ తెలుసా, నీకు అది తెలుసా, ఇది తెలుసా. ఓకే లోగన్ ఏం మాట్లాడు అంటే వాడి కలకలు మనుషుల్లా కూడా కనపడటంలా, మేకల్లా కనపడుతూ ఉంటారు. ఏంటిది, నేనెందుకు మేకల ఫారంలో ఉన్నాను. అయితే నెక్స్ట్ సీన్లో మనం వాష్రూమ్లో ఉంటాం. అక్కడ వింజిన్ ఏంట్రా ఇది, మేడు పర్మనెంట్ మార్కర్తో గీకేసినట్టున్నాడు. నేను తుడిచేస్తున్నాను, తన సలైవాతో తుడుస్తూ ఉంటాడు. ఏంటది, లోగన్లీ మీద ఉండే టాటూస్. వింజిన్ ఉండే ప్రస్తుత కండిషన్లో వాడితో పెట్టుకోవడం అంత మంచిది కాదేమో, ఎందుకంటే వింజిన్ శాఖ గత కొద్ది కాలంగా యాక్టివ్గా లేరు, కానీ లోగన్లీ ఫుల్ సర్వీస్లో ఉన్నాడు. అందుకోసం ఇప్పుడు ఏంటి, లోగన్లీని వింజిన్ బజాయిస్తాడు లేక వింజిన్ని బజాయిస్తాడా లోగన్లీ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.